హాయ్ అండి అందరికీ. ఈరోజు క్యాపుచినో కాఫీ ట్రై చేశాను. సో, అందుకోసము నెస్కేఫీ కాఫీ పౌడరు ఒక స్పూను, షుగర్ 1 ½ స్పూన్ తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్స్ హాట్ వాటర్ వేసేసి బాగా కలిపాననమాట. సో, నేను చేసిన ప్రాసెస్‌లో నాకు 5-8 మినిట్స్ పట్టిందండి. నా దగ్గర విస్కర్ మిషన్ లేదు. జస్ట్ అలా మజ్జిగ చిలికే అలాంటి దాంతోనే నేను బాగా కలిపేసాననమాట. అలా కలపడం నాకు 8 మినిట్స్ టైం పట్టింది. సో, అలా బాగా ఫ్లఫీగా వచ్చిన తర్వాత మనం కప్‌లోకి ఒక స్పూన్ కాఫీ అది వేసుకొని తర్వాత మనం కాగబెట్టిన వేడి వేడి పాలేసుకోవాలండి. హాట్ కాఫీ తాగాలనుకుంటే ఇలాగా, లేదంటే కోల్డ్ కాఫీ అనుకుంటే ఐస్ క్యూబ్స్ ఏసుకొని పాలు వేసుకోవచ్చు. బట్ నాకు హాట్‌గానే ఇష్టం కాబట్టి నేను ఇలా హాట్ కాఫీని ఏసుకున్నానండి. సో, అలా కలిపేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్పూన్ ఆ ఫ్లఫీ కాఫీ అనేది వేసుకుంటే బావుంటుంది. అలా వేసుకున్న తర్వాత నేను డిజైన్ ట్రై చేశా గానీ డిజైన్ రాలేదండి. బట్ అసలు అలా కలిపేటప్పుడు ఆ స్మెల్లే చాలా బాగా కుదిరిందండి. అసలు చాలా అదిరిపోయింది. అసలు మనం హోటల్‌కెళ్తే ఆ స్మెల్ ఎలా ఫీల్ అవుతామో సేమ్ అదే టైప్ స్మెల్ అనేది చాలా బాగొచ్చింది. స్ట్రాంగ్‌గా తాగాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటదండి కాఫీ మాత్రము. సో, అలాగే ఇంట్లో నేనొక్కదాన్నేనండి కాఫీ తాగేది. సో, నేను చేసినది ఇంకా మిగిలిపోయింది. మళ్ళీ తీసి పెడితే బావుంటుందో లేదో తెలీదు. సో, అందుకే నాకు ఇలా బ్రెడ్ వేసుకొని తినటం కూడా చాలా ఇష్టమనమాట. సో, మిగిలిపోయిన ఆ కాఫీ దాంతో మళ్ళీ కొంచెం పాలేసేసుకొని బ్రెడ్డేసుకొని తిన్నానండి. చాలా బావుంటుంది ఇలా కూడా. మా చిన్నప్పటి నుంచి కూడా ఇది అలవాటు. మీలో ఎంతమందికి ఈ అలవాటుందో కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ.